ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తమను అసభ్య పదజాలంతో కించపరుస్తూ మాట్లాడారని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న రాగిని అనే మహిళా కానిస్టేబుల్ తమను కించపరుస్తూ పదే పదే ఉమ్మేస్తూ ఆడవాళ్లు అని సైతం చూడకుండా పరుష పదజాలంతో దూషించిందని రోగి బంధువులు ఆరోపించారు. చెప్పాలరా నీకు ఒకసారి రెండు సార్లు చెబుతాం కానీ అన్ని సార్లు చెప్పలేము. మేము పద్దాలు మాకు ఇదే డ్యూటీ అని మాట్లాడుతుంది. ఏంటండి మేడం గారు అని అంటే మీరేమో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటే నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది అని లోనికి వెళ్ళి లాఠీ తీసుకొని వచ్చి ఆయన్ని 2-3 సార్లు నెట్టి 4-5 సార్లు బయటికి నెట్టి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటే మేడం మీకు ఇది పద్ధతి కాదు అని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అంటుంటే ఇట్లా కాదు ఏరో వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం, పై ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాం అని అంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని నేను ఇదే డ్యూటీ 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని అనడం జరిగింది. ఇదేమన్నా అంటే మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా వచ్చాము మేము. సార్ వాళ్ళు సిపి గారు, సిఐ గారు కూడా, ఏఎస్ఐ గారు వచ్చారు, ఏసీ సార్ వచ్చారు. మేము జరిగిందానికి అన్యాయం జరిగిందండి మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే తాగొచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు లైట్ 12:30 గంట అవుతుంది. పిల్లగాలను లోన పెట్టుకుని ఎవరన్నా మనిషి అన్నవాడు ఎవడన్నా ఇక్కడ ఉండి ఈ టైంలో ఉండి తాగే అంత అవసరం ఏముంది?